కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఉద్యమకారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, ఉల్లెంగుల సేవా ట్రస్ట్ చైర్మన్ ఉల్లెంగుల ఏకానందం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని నల్లగొండ, నుస్తులాపూర్, పొలంపల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లో ఏకానందం అభిమానులు మరియు పలువురు గ్రామ సర్పంచులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఉద్యమకారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కనకం కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏకానందం సేవా కార్యక్రమాల్లో భాగంగా పర్లపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కామర్ల ఎల్లయ్య కుమారుడి పేరుతో 10,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అలాగే పోరండ్ల గ్రామంలో మృతి చెందిన బొజ్జ రాజకుమార్ కుమార్తె పేరుతో 10,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. జన్మదిన వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టడంపై పలువురు ఏకానందంను అభినందించారు. చేసిన ఉద్యమాన్ని కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొచ్చి మేము చేసిన ఉద్యమం ఈ విజయంగా తెలంగాణ వచ్చింది, మాకు భాగస్వామ్యం కల్పించాలని చెప్పి మాకేం ఇస్తారు, మా డిమాండ్స్ కానీ అనేక రకాల నష్టపోయినాం, అనేక కేసుల పాలైన మమ్మల్ని కూడా గుర్తించాలి, మాకు గౌరవించాలి. తెలంగాణ స్వాతంత్ర సమరయోధులు అప్పుడు ఎట్లయితే స్వాతంత్ర సమరయోధులకు గౌరవించారో ఇప్పుడు తెలంగాణ సమరయోధులాగా మమ్మల్ని చూసి మమ్మల్ని గుర్తించాలని చెప్పి పోరాటం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను కూడా వారికి సాయం చేయకున్నప్పుడు కూడా వారికి అందుబాటులో ఉన్నా, దానికోసం ఇవాళ వచ్చినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా టీఆర్ఎస్ పార్టీ కాకుండా వేరే తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడ తిమ్మాపూర్ మనం చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా రేపు ఏకదాన్ని తీసుకొచ్చి ఈ ఉద్యమానికి ఎప్పుడు ఏం అవసరం ఉన్నా కానీ మేము ఇక్కడ నుండి అందరం కూడా వస్తామని చెప్పి 100 మంది రావాలి, మేము 1000 మంది కూడా సమకూర్చి ఈ ఉద్యమానికి ఇక్కడి మరొకసారి శ్రీకారం చుడదామని చెప్పి ఇలా ఈ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం అవసరం ఉంటుంది, వీళ్ళకి గౌరవం ఉంటుంది, లేకుంటే వచ్చే వాళ్ళకు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు. ఇది తీవ్రతరం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి మండల వ్యాప్తంగా మా అభిమానులు, మా సర్పంచులు, మా మాజీ సర్పంచులు, మా కార్యకర్తలు అందరూ కూడా నా జన్మదినాన్ని మరొకసారి కూడా మనం అందరూ ఉద్యోగాల్లో కూడా ఒప్పించేదాన్ని లేకపోతే ఒక ఏదో రకంగా ప్రభుత్వం లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి జై తెలంగాణ.